ఫస్ట్ టైం సిజేరియన్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఓపిక వచ్చినప్పుడు ఈ మధ్య కామన్ గా ఏం అడుగుతున్నారంటే ఈసారి ఏమైనా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా మేడం అని. హాయ్, నేను డాక్టర్ నిరుపమ. ఒక సిజేరియన్ అయ్యాక మళ్ళీ నార్మల్ డెలివరీ అవడాన్ని వీబ్యాక్ అంటాం, అంటే వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్. సో ఇలాగా అవుతుందా, ట్రై చేయొచ్చా, దీని మీద చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్ గా ఇలాగా అంటే సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ అవ్వాలంటే చాలా ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి, బట్ డెఫినెట్ గా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సిజేరియన్ ఎందుకు చేశారు అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాన్ రికరెంట్ ఇండికేషన్స్ అంటాం, అంటే మొదటిసారి డెలివరీ టైంలో బేబీ హార్ట్ బీట్ తగ్గిపోవడం, లేకపోతే నొప్పులు సరిగ్గా రాకపోవడం, ఫెయిల్డ్ ఇండక్షన్, ఇలాంటి కారణాలకు మొదటిసారి సిజేరియన్ అయితే ఈ ప్రెగ్నెన్సీలో ష్యూర్ గా నార్మల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. ఇలా నార్మల్ డెలివరీకి ట్రై చేసినప్పుడు సక్సెస్ రేట్, అంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది, వాళ్ళంతటా వాళ్ళకి లేబర్ పెయిన్స్ రావాలి. స్పాంటేనియస్ లేబర్ లో వస్తే డెఫినెట్ గా వీబ్యాక్ సక్సెస్ బాగుంటుంది అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఈసారి అన్ని ఫేవరబుల్ గా ఉండాలి వెజైనల్ డెలివరీ అవ్వడానికి. అంటే సెఫాలిక్ పొజిషన్ లో ఉండాలి, గుడ్ సైజ్ బేబీ ఉండాలి, వాళ్ళ బోన్ అంటే పెల్విక్ బోన్ బేబీ పాస్ అవ్వడానికి అడిక్వేట్ గా ఉండాలి, హార్ట్ రేట్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ లేకపోతే డెఫినెట్ గా సక్సెస్ రేట్స్ వీబ్యాక్ సక్సెస్ చాలా బెటర్ గా ఉంటుంది. అండ్ నార్మల్ గా మనం కన్సిడర్ చేస్తే 60 to 80% సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట వీబ్యాక్ లో. సో ఎవరైనా ఇలాగా సిజేరియన్ తర్వాత నార్మల్ డెలివరీ ట్రై చేయాలి అంటే దీని గురించి బాగా అంటే ఇనిషియల్ గా డిస్కస్ చేయాలి. అండ్ ఫైనల్ గా అంటే 9th మంత్ వచ్చిన తర్వాత అండ్ మెయిన్లీ లేబర్ టైంలో మానిటర్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మనం డెఫినెట్ గా సక్సెస్ఫుల్ వీబ్యాక్ అనేది ట్రై చేయొచ్చు.